హాయ్ గాయ్స్, నేను మీ డిటిఎస్ సాయి కృష్ణ. మీరు చూస్తున్నారు డిటిఎస్ సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులు అయింది, కానీ ఏ కంటెంట్ చేస్తున్నా నాకే అర్థం కావట్లేదు. పాప మీకేం అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. ఒకరోజు నేను భక్తి వీడియోలు చేస్తా, ఇంకో రోజు నేను మెడికల్ కోడింగ్ చేస్తా, ఇంకో రోజు అనుకునే యాక్టింగ్ వీడియోలు చేస్తా, ఇంకో రోజు ఏదో షార్ట్ చేస్తా, ఇంకో రోజు ఏదో బ్లాక్ చేస్తా. రకరకాల కంటెంట్ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నా. కానీ మీరు నా బాధ అంతా భరించి ఏదో ఒక లైక్ అప్పుడప్పుడు కొడుతున్నారు. చాలా 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 థ్యాంక్స్ అండి, మీకు భరిస్తున్నారు కాబట్టి. ఓకే, భరించడం గురించి పక్కన పెడితే ఈరోజు మిమ్మల్ని ఒక అద్భుతమైన ప్లేస్కి తీసుకెళ్తున్నా. అద్భుతం అని చెప్పి ఒత్తి చెప్పాను, కానీ అద్భుతం కాదు, మీరు చెప్పాలి, ఎందుకంటే నాకు కొద్దిగా అద్భుతంగా అనిపిస్తుంది కాబట్టి చెప్పాను. సరే, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ప్రస్తుతానికి నేను ఇప్పుడు బెంగళూరులో ఉన్న కదా, మీకు తెలిసిందే. బెంగళూరులో మురగేశ్పాలి అని చెప్పేసి ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో శివాహం టెంపుల్ ఒకటి కట్టారనమాట. ఇది కెంపోర్ట్ మాల్ అని ఉంది. కెంపోర్ట్ మాల్ వెనకాల ఉంటుంది ఈ టెంపుల్. ఇది ఈ టెంపుల్ విషయం ఏంటంటే, మనం ఎప్పుడు వెళ్ళాలన్నా టికెట్ తీసుకుని వెళ్ళాలి, డబ్బులు కట్టేసి లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి డబ్బులు తీసుకుని వెళ్తే దానికి ఖచ్చితంగా వర్తే. కానీ సోమవారం 10 గంటల రాత్రి, అంటే రాత్రి 10 గంటల పైన అయితే మాత్రం ఫ్రీ ఎంట్రీ. కాబట్టి నేను వచ్చాను, లేకపోతే వచ్చేవాడిని కాదా అని నేను చెప్పను. ఎందుకంటే శివుడు ఆజ్ఞలేదే శివైనా కొట్టదు కదా. ఆ పొద్దుకు అలా కుదిరింది, పిల్లలందరూ పోతుంటారు రండి అంటే నేను వెళ్ళాను, చూశాను, వీడియో తీశాను. కానీ నేను ఒక చిన్న షార్ట్లో చేద్దాం అనుకున్నా వీడియో, ఒక 1 మినిట్ వీడియో చేద్దాం అనుకుంటే నేను తీసిన లెంత్ దగ్గర ఒక 15 నిమిషాలు వచ్చింది. ఆ 15 నిమిషాల వీడియోని కుదించి 5 నిమిషాలు తెప్పించాను అనమాట. మెయిన్ పార్ట్లే అనమాట. 5 నిమిషాలు తెప్పించాను. ఈ 5 నిమిషాలు అట్టే వదిలేస్తే కుదరదు కదా, ఎవరు చూస్తారో. ఇప్పుడు నేను చెప్పింది కూడా ఇంటర్నెట్ నాకు తెలీదు. అట్టే ఏదో సాంగ్ పెట్టి వదులుదామా అని ట్రై చేశా. ఆ సాంగ్ పెడదామంటే కూడా సాంగ్ కాపీరైట్ పడుతుంది యూట్యూబ్లో. సరే, ఇంకెట్టబ్బా, ఇంకా ఆలోచించి సర్లే మనం ఏదో ఒకటి గుడి గురించి చెప్తే ఆ దేవుడు ఆశీస్సులు కూడా ఉంటుంది మనకు అని చెప్పేసి ఆ గుడి గురించి చెప్పడానికి ఈ వీడియో నా వాయిస్తో చేస్తున్నాను. మామూలుగా వాయిస్తోనే చేస్తాను, కానీ ఓకే 1 మినిట్లో చేసేది ఇప్పుడు ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే, నా మాటలకి ఆ విజువల్కి సూట్ కాకపోవచ్చు. ఎందుకంటే నేను మాట్లాడేది ఆ విజువల్కి, అంటే విజువల్ చాలా స్పీడ్గా పోతుంటుంది, నా మాటలకు స్లో వస్తుంటుంది. దీనికి మ్యాచ్ కాదు. మీరు తెలివైన వాళ్ళు కాబట్టి మీరు అన్వయించుకోండి. నా మాటలు కొద్దిగా వెనక వచ్చిన విజువల్ ముందు చూశారు కాబట్టి దీనికి కంపేర్ చేసుకొని చూసి ఈ వీడియోకి నన్ను క్షమించండి. నెక్స్ట్ వీడియో ఇంకొక మంచిగా ప్రాపర్గా స్లో మోషన్లో పెట్టో, లేదా వెనకాల బీజిఎంలు పెట్టో ఏదో ఒకటి మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. అదనమాట విషయం. ఇంకా గుడి వివరాల్లోకి వెళ్ళిపోతే, 65 అడుగుల ఎత్తుల జ్ఞాన ముద్రలో ఉన్న ఆ శివుడు రాత్రిపూట ఈ లైటింగ్ల మధ్య సాక్షాత్ కైలాస శిఖరం మీద కూర్చున్నట్లు అనిపిస్తుంది. ఈ విగ్రహం చుట్టూ ఉన్న మంచు కొండల సెట్టింగ్, ఆ లైట్ల వెలుగు నిజమైన హిమాలయ పర్వతంలో ఉన్నావా అనే విధంగా ఉంటుంది అనమాట. ఈ ఆలయంలో మరో వింత ఏంటంటే, ఒక గుహ లాంటి నిర్మాణం చేశారు. అదే ఇందులో ఒక ప్రత్యేకమైన అట్రాక్షను. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల నమూనాలు ఇక్కడ ఉంటాయి. రాత్రిపూట తక్కువ వెలుగులో ఆ గుహ లోపల నడుస్తుంటే నిజంగా ఒక రహస్యమైన యాత్ర చేస్తున్నట్లు అనిపిస్తుంది. అలాగే అమర్నాథ్ మంచులింగం నమూనా కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ప్రతి అడుగులోనూ భక్తి, ప్రతి మూలలోనూ ఒక అద్భుతం కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని ఇంత గొప్పగా కట్టిన ఆ వ్యక్తి గురించి కూడా ఒక 2 విషయాలు చెప్తే ఈ వీడియోలో మంచిగా ఉంటుంది. ఇది మామూలుగా కెంపోర్ట్ మాల్ వెనకాల ఉంటుంది. కెంపోర్ట్ మాల్ అని చెప్పేది ఒక పెద్ద మాల్. దీంట్లో అంతా మాల్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఆ మాల్ వెనకాల ఈ శివాహం టెంపుల్ నిర్మించారు. కెంపోర్ట్ మాల్ ఎవరినైతే కట్టారో అధినేత, ఆయన పేరు వచ్చి రవి మాల్వానీ. ఆ రవి మాల్వానీ గారే ఈ ఆలయాన్ని కూడా నిర్మించారనమాట. ఈ వీడియోలో ఆయన ఉన్నారు, ఆయన మిమ్మల్ని చూపిస్తారు, మీకు పరిచయం చేస్తాను. ఆయన్ని చూస్తూ ఉండండి చివరిదాకా. ఈ దేవాలయాన్ని నిర్మించిన రవి మాల్వానీ గారు ఇప్పుడు మన అందరికీ ఆత్మగా పరిచయం. ఆత్మ అంటే ఎయిర్, అంటే నేను ఒక ఎయిర్ని, నేను ఒక ఆత్మని అన్నట్టు ఆయన పరిచయం చేసుకుంటాను అనమాట. ఈ కెంపోర్ట్ మాల్కి అంటే కెంపోర్ట్ మాల్లో ఈ శివాహం టెంపుల్లో ఎయిర్ ఫ్లెక్సీలు, అంటే ఆయన కింద రాసిన కొటేషన్లో ఎయిర్ బుక్లో ఎయిర్ అని కనిపిస్తుంటుంది. ఎయిర్ అంటే ఏంటంటే ఆత్మ అండ్ రవి. అంటే రవి అనేది ఆయన దేహం, ఆయన శరీరం పేరు రవి. ఆ శరీరంలో ఈయన ఆత్మగా ఉన్నాడు అని ఆయన పరిచయం చేసుకుంటారు అనమాట. ఆయన ఒకప్పుడు చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, కానీ ఆయన ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళిన తర్వాత తన ఆస్తులన్నిటినీ సమాజ సేవకు మరియు ఆలయ నిర్వహణకు అంకితం చేశాడు. అందుకే ఈ ఆలయం బాధ్యతలో, అదేవిధంగా ఇక్కడ సేవా కార్యక్రమంలో ఆయన దగ్గరుండి నేరుగా చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆ రవి ఎవరో ఆయన నేను ఇప్పుడు చూపిస్తాను మీకు, చూడండి. ఈ రవి గారు ప్రతి సోమవారం రాత్రి 10 గంటల నుంచి 12 గంటల దాకా మంచిగా భజనలు చేపించి, సాంగ్స్ పాడి, ఆయన ఉపన్యాసాలు ఇచ్చి మంచిగా ఆడొచ్చిన భక్తులను అలరిస్తూ ఉంటాడు అనమాట. సాంగ్స్ మొత్తం హిందీలో పాడుతుంటాడు. ఆయన ఇంతకు ఎవరో చెప్పలేదు కదా, అక్కడ స్వామివారికి హారతలు ఇచ్చి వైట్ కలర్ డ్రెస్ వేసుకుని మాట్లాడుతుంటాడు కదా, ఇప్పుడు హారతి ఇస్తూ వస్తాడు ఆయనే. ఈ విధంగా సోమవారం అందరి చేత హారతలు ఇప్పిస్తూ ఉంటాడు. చాలా మంచి వైబ్ ఉంటుంది. మీరు ఒకసారి ఎప్పుడన్నా ఖాళీగా ఉంటే, అంటే ఖాళీ లేకపోయినా కూడా సైన్ చేసుకుని ఒకసారి విజిట్ చేయండి, మీకు మంచి వైబ్ ఉంటుంది. అన్ని జ్యోతిర్లింగాలు ఒకసారి చూసినట్టుగా ఉంటుంది. బాగా మంచి చక్కగా అనిపిస్తుంది.
మీకు ఇంకేదన్నా ఈ గుడికి సంబంధించిన వివరాలు కావాలన్నా, ఎలా రావాలన్నా, దానికి ఏదైనా డౌట్లు ఉంటే మీరు అడగండి ఈ కామెంట్ సెక్షన్లో. నేను మీకు ఖచ్చితంగా మీకు చెప్తాను. అది గ్యాస్ ఇష్యూ. నేను మీ డిటిఎస్ సాయి కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయనే ఎయిర్ ఇన్ రవి ఆత్మ గారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి. ఏదైనా లోపాలు అటు ఇటు చేస్తుంటే మీ కామెంట్లో తెలియజేయండి. దాన్ని బట్టి నేను సరిదిద్దుకుంటా. దాన్ని బట్టి ఇంకా మంచి వీడియోలు చేయడానికి ఉపయోగం ఉంటుంది. ఎలాంటి కంటెంట్ చేయాలో సజెషన్ కూడా ఇవ్వండి.